శాంతమైన ఒక గ్రామంలో పిల్లలు పిల్లన్న పాత గుడిసె వద్ద ఆటలాడుతూ కాలం గడిపేవారు. ఆ పిల్లల్లో ఇద్దరు రాము, లత ఒకరోజు ఆ గుడిసెలోకి అడుగుపెట్టారు. లత, చూడు, ఈ గుడిసెలో లోపలేదో ఉంది అనిపిస్తోంది. ఓ అన్నా, ఆ గుడిసె గురించి అమ్మమ్మ భయంగా చెప్పింది కదా. పట్టె తీయగానే అందులో ఓ పాత పటము కనిపించింది. ఆ పటం వారిని ఓ ఆశ్చర్యకరమైన ప్రయాణానికి తీసుకొట్టెళ్ళింది. తారావర ఇదేంటో, ఓహో, బంగారపు పెట్టెలా ఉంది. అన్నా, ఈ పటంలో మన ఊరి చెట్టు ఉన్నట్టుంది చూడు. వారు అజ్జమ్మ వద్దకు వెళ్లి ఆ పటం గురించి విచారించారు. ఆ పని ఆ చెట్టు వదలకుండా ఉంచుకున్న మిస్టరీ ఉంది పిల్లలు. అందులో పాతకాలపు ఖజానా దాగి ఉంది అంటారు. ఆ ఖజానా మాత్రం నిజాయితీ గలవారికే దొరుకుతుంది. ఆశతో దురాశతో వెళ్లిన వాళ్లకు కాదు. వారు రాత్రి సమయంలో పటంలో చూపిన చెట్టు వద్దకు వెళ్లారు. ఇక్కడే పటంలో చూపించిందే బనియాన్ చెట్టు వద్ద తవ్వుదాం. పెట్టే నాకు పిక్చర్ ఖజానా నీ వల్ల కాదు. మీరింక అర్థం చేసుకోలేదు వీరో. ఈ ఖజానా ఆశతో వచ్చిన వాళ్ళకి కాదు. ఇదంతా మీకోసం కాదు పిల్లలు, నాది కావాలి. ఖజానా చేతికి రాకముందే అది మాయమైంది. దానికి కారణం దురాశ. బంగారం దొరకపోయినా మీరు ధైర్యాన్ని, నిజాయితీని గెలుచుకున్నారు. ఖజానా కనబడకపోయినా వాళ్ళు తెలుసుకున్న విలువలు, ధైర్యం, నిజాయితీ, ప్రేమ వాళ్ళ నిజమైన సంపద అయ్యాయి.